హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. ఏంటి ఇవిడ తినేస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ గోంగూర వంకాయతో దమ్ బిర్యానీ చేశానండి. అద్భుతంగా వచ్చింది. వెజిటేరియన్స్ ఇంకా పండగే, మేము బిర్యానీ తినలేదనే ఫీల్ లేకుండా పోతుంది వాళ్ళకి. దీనికి కావాల్సినవి నేను ఒక 10 వంకాయలు తీసుకున్నాను, ఒక గుప్పెడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఒక కట్ట మెంతాకు, 2 గుప్పెళ్ళు గోంగూర, ఒక 10 సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 టమోటాలు, ఒక నిమ్మకాయ పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు రైస్ వేయడానికి వాటర్ పెట్టుకుంటే అవి తెరులుతూ ఉంటాయి. ఈలోపు మనం ఈ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. చూడండి, ఒక కప్పు పెరుగు వేసేసాను. ఆ పెరుగు గడ్డలు లేకుండా సాఫ్ట్గా అయ్యేటట్టు చేత్తో బాగా చిదుముకోవాలి. అలా చిదుముకుంటే పెరుగు చూడండి సాఫ్ట్గా వచ్చేస్తుంది కదా. మనము బ్రౌన్ ఆనియన్స్కి వేయించి పెట్టుకున్నాం కదా ఆయిల్, అది కూడా వేసేసి చూడండి, అది కూడా వేసేసాను. ఆయిల్ తీసేసి అది మనం వేయించుకున్నది వేస్ట్ అవ్వకుండా ఇందులో వేసేసుకోవచ్చు. ఉప్పు వేసాను, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి ఇప్పుడు వంకాయలో స్టఫింగ్ ఒక పొడి పెట్టుకోవాలి. అది ఒక 10 జీడిపప్పులు, గుప్పెడు పల్లీలు, కొంచెం ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసి అందులో కొంచెం ఉప్పు వేసి పెట్టేసుకోవాలి పక్కన. నేను ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇందులో వేసేస్తాను కదా, వేసి బాగా నలిపాలన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ ఈ గ్రేవీ ఇలాగా వచ్చేయాలన్నమాట మనకి సాఫ్ట్గా అయిపోయి. ఇప్పుడు ఆ వంకాయ మధ్యకి కట్ చేసుకున్నాం కదా, దాంట్లో మనం తయారు చేసుకున్న పౌడర్ పెట్టేసి అలా సర్దేయాలన్నీ. చూడండి, అలా సర్దుతున్నాం కదా, అలా సర్దేసి మొత్తం పెట్టేసిన తర్వాత మనం ఈ కొత్తిమీర, కరివేపాకు, గోంగూర, ఆ టమోటాలు కూడా అలా సైడ్ పెట్టేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మొత్తం వేసేసి కలిపేసేయాలి. మెంతాకు టేస్టు బిర్యానీలో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ నెక్స్ట్ లెవెల్ అండి. మెంతాకు ఉంటే అందరు ఖచ్చితంగా వాడుకోండి. ఎందుకంటే ఆ ఫ్లేవరు ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది మెంతాకు వల్ల. హెల్త్కి కూడా చాలా మంచిది. మెంతాకు ఉన్నవాళ్ళు లేకపోయినా తెప్పించైనా వేసుకోండి. అది చాలా చాలా టేస్టు, మనకి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, టేస్ట్ యాడ్ అవుతుంది. చూడండి, అన్నీ వేసేసాను కదా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాం కదా. సేమ్ దమ్ బిర్యానీ ప్రాసెస్ అండి. అలా సర్దేసి ఇప్పుడు మనకి ఆ రైసు తెరులుతున్నాయి చూడండి. రైస్కి వాటర్ పెట్టాం కదా, ఆ వాటర్ తెరులుతూ ఉన్నాయి. హోల్ గరం మసాలా మొత్తం అందులో వేసేయాలి. నేను 2 ఇలాచి, దాల్చిన చెక్క, మొగ్గ, షాజీరా, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ వేసాను. ఉప్పు కూడా వేసేసాను. ఉప్పు మన సముద్రం నీళ్ళంత ఉప్పగా ఉండాలండి. అది మనం ఉప్పు దాన్ని సరి చూసుకోలేం, తర్వాత ఆ ఉప్పు చూసుకోవాలి మనం. ఇప్పుడే కొంచెం ఆ మిగిలిన ఆయిల్ కూడా అందులో వేసేసి రైస్ వేసేసాను. ఈ రైస్ వచ్చి 80% ఉడకాలి, చికెన్లా కాదు. ఇది 80% రైస్ ఉడికిపోయిన తర్వాత ఈలోపు మనం ఈ వంకాయ కూడా అది ఆ గిన్నెలో సర్దేసాం కదా, అది ఒక సైడ్ పెడితే ఉడుకుతూ ఉంటుంది. సిమ్లో పెట్టేస్తే అది ఉడికింది కదా. ఇప్పుడు 80% రైస్ ఉడికిన తర్వాత అది మొత్తం దీంట్లో సర్దేసేయాలి. సర్దేసి లేయర్కి కొంచెం గరం మసాలా పౌడరు, మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసేసి కొంచెం పైన నెయ్యి వేసి దమ్ పెట్టేస్తే మనం 80% ఉడికిపోయింది కాబట్టి ఇది తర్వాత కరెక్ట్గా 7 మినిట్స్కి నాకు అయిపోయింది. సిమ్లో పెట్టేశాను. కరెక్ట్గా 7 మినిట్స్లో ఇది ఉడికిపోయింది. కింద ఒక మీకు పెనం ఉంటే పెనం పెట్టుకోండి. నేనైతే పెనం పెట్టలేదు, సిమ్లో పెట్టి వదిలేసాను. కరెక్ట్గా 7-8 నిమిషాలకి అయిపోయింది. మూత పెట్టేసి పైన ఒక బరువు పెట్టేసాం అనుకోండి. ఆల్రెడీ మనం 80% ఉడికిన రైస్ కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇది చికెన్ లాగా కాదనమాట. వంకాయ ఆల్రెడీ మెత్తబడిపోయింది కదా, మనం సిమ్లో పెట్టాం కదా. ఇప్పుడు కొంచెం రైస్ ఉంది కదా, రైస్ తీసిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో కొంచెం పసుపు కలుపుకొని అలా పైన పోసేసామంటే ఆ రైస్కి కలర్ యాడ్ అవుతుంది. అంటే వేరే కలర్స్ ఏమి వేయకుండా. ఇప్పుడు దానిపైన ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసి, చూడండి నెయ్యి వేసాను కదా, నెయ్యి వేసి ఆ వాటర్ కూడా వేసి దాన్ని మూత పెట్టేయాలి. మూత పెడితే మగ్గిపోతుంది. చూడండి, అలా అన్నమాట. అంతే, బిర్యానీ రెడీ. కరెక్ట్గా 5 మినిట్స్కి ఆపేశారంటే వేడి వేడి బిర్యానీ రెడీ. నిమ్మకాయ పిండేసుకొని ఆనియన్స్ అలా పక్కన పెట్టుకొని తింటూ ఉంటే ఎమ్మీగా వెళ్ళిపోతుంది.
అసలు చికెన్ ఎందుకండి దీని ముందు, అంత ఎమ్మీగా ఉంది, చాలా చాలా బాగుంది. అందరు తప్పక ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో కదా. అసలు ఇలాంటి ఒకటి ఇన్ని రోజులు మిస్ అయ్యాం అనుకుంటాం మనం, అంత అద్భుతంగా ఉంది. చూడండి అందరూ ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.